అందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే వృత్తి, ఉద్యోగంలో పదవి, రాజయోగం, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలంటే మీ జాతక చక్రంలో మకర రాశికి, మిథున కన్య రాశులకి సంబంధం ఉండాలి. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఎవరికైనా, ప్రతి ఒక్కరికి దశమ భావానికి కారకుడు బుధగ్రహం. అంటే మనకి ఋషులు అందించినవి ప్రతి భావానికి కారకుడు ఉన్నారు. లగ్నానికి రవి కారకుడైతే, ద్వితీయ పంచమ భాగ్యలాభ భావాలకి గురుడు కారకుడు, సప్తమానికి శుక్రుడు, చతుర్థానికి చంద్రగ్రహం, దశమానికి బుధగ్రహం, అష్టమ వ్యయాలకి శని భగవానుడు. వీళ్ళు కారకుడు. మరి అలాగే కాలపురుష కుండల చక్రంలో 10వ రాశి మకర రాశి. అంటే 10వ రాశి మకర రాశి, మిథున కన్యలు బుధ రాశులు. ఇప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఉన్నాయి. మరి శ్రవణం పూర్తిగా 4 పాదాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాలు 2 పాదాల్లాగా ఉన్నాయి. వెరసి 9 పాదాలు, 3 నక్షత్రాలు 9 పాదాలు. మరి ఉత్తరాషాఢకి రవిగ్రహం అధిపతి, శ్రవణాకి చంద్రుడు అధిపతి, ధనిష్టకి కుజుడు. అంటే ఈ మకర రాశిలో రవి, చంద్ర, కుజులు తప్ప, అంటే వీళ్ళు ఉండకూడదు. ముఖ్యంగా రవిగ్రహం ఉత్తరాషాఢలో స్వనక్షత్రంలో ఉండకూడదు, శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండకూడదు, ధనిష్ఠలో కుజుడు ఉండకూడదు. ఈ 3 తప్ప బుధగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం ఉండాలి. మళ్ళీ మకర రాశిలో బుధుడు ఉన్నప్పుడు మకర లగ్నం అవ్వకూడదు. లగ్నంలో బుధుడు దిగ్బలం పొందినప్పటికీ ఇది కారక ప్లేస్ అవుతుంది కాబట్టి ఇది లగ్నం అవ్వకూడదు. ఓకేనా? ఈ విధంగా మరి బుధ, గురు, శని, రాహు, కేతువులు మీ మకర రాశిలో చంద్ర నక్షత్రం మీద కానీ, రవి నక్షత్రం మీద కానీ, కుజ నక్షత్రం మీద కానీ ఉండి, అప్పుడు బుధగ్రహం తన సొంత రాశి అయిన అప్పుడు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాధిపతి మిథున కన్యల్లో ఉండాలి. ఒక కుంభలగ్న జాతకులు శని భగవానుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. అంటే శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు ఈయనకి మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశిలో ఉన్నారు అంటే శని శ్రవణలో ఉన్నప్పుడు మిథున రాశిలో చంద్రుడు ఉన్నారు కాబట్టి వీరు మంచి ఉద్యోగంలో, పదవిలో ఉంటారు, రాణిస్తారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఒక ఐకానిక్ పర్సన్గా ఉంటారు. అంటే ఇప్పుడు శని భగవానుడు చంద్రుడు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి చంద్రుడు వచ్చి మిథునలో కానీ కన్యలో కానీ ఉండాలి. అంటే మిథున రాశి వారో కన్యా రాశి వారో అయ్యి పుడతారు. అదే రవి నక్షత్రంలో గురుగ్రహం ఉన్నారనుకోండి, మరి నీచ కదండి. ఇక్కడ మకర రాశిలో రవి నక్షత్రంలో గురుగ్రహం ఉన్నారు, నీచ కదండి. గురుడు నీచ పడితే మంచిది కాదు కదా. అప్పుడు ఈ రవి వెళ్ళి
మిథునంలో కానీ కన్యలో కానీ ఉండాలి. ఏ లగ్నం అయినా సరే, ఇది కుంభలగ్నం అనే కాదండి, ఏ లగ్నం అయినా. చంద్రుడు మిథునంలో కన్యలో ఉన్నప్పుడు మీరు జన్మించాలి. ఓకే. మరి ఈ మిథున రాశి అధిపతి బుధుడు దశమ భావానికి కారకుడు కాబట్టి, కాలపురుష కుండల చక్రానికి 10వ రాశి దశమ భావం కాబట్టి, ఇందులో గురుగ్రహం ఉన్నా, చంద్రగ్రహం ఉన్నా, కేతు ఉన్నా, రాహు ఉన్నా, ఎవరు ఉన్నా చంద్రుడు మాత్రం మిథున కన్యల్లో ఉండాలి. ఇలా ఉన్నట్లయితే 100% మంచి ఉద్యోగం చేస్తారు. అట్లాగే ఇది కాలపురుష కుండల చక్రానికి. అట్లాగే మీ దశమాధిపతి ఎవరో, మీ దశమాధిపతి ఎవరో ఆయన మిథున కన్యల్లో ఉన్న మంచి ఉద్యోగం చేస్తారు. అట్లాగే మీ దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి మిథున కన్యల్లో ఉన్న, ఇది కూడా వర్తిస్తుంది. అయితే ఇలా కానీ ఒకవేళ మీ దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆయన ఉన్నా, మీ దశమాధిపతి మిథున కన్యల్లో ఉన్నా, ఇది ద్విస్వభావ రాశి కాబట్టి మీకు 2 రకాల వృత్తులు ఉంటాయి. అందుకే ఒరిజినల్గానే మిథున కన్య రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా జాబ్స్ మారుతూ ఉంటారు, 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు మిథున కన్యల్లో పుట్టినవారు. అందులోని బుధుడు రాకుమారుడు, అతి వేగవంతుడు కాబట్టి అతి వేగంగా ఉంటాయి వీరి ఆలోచనలు. అందుకే మిథున కన్యల్లో పుట్టిన వాళ్ళు, అందులో మిథునంలో జన్మించిన వారు, ఇది వాయుతత్వం, ఇది భూతత్వం కన్య కాబట్టి తల్లిదండ్రులు కొంచెం వారి ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. వాయుతత్వం కొంచెం మరీ ఫాస్ట్గా ఉంటాయి. అందుచేత మీ జాతక చక్రంలో లగ్నంతో పని లేకుండా మకర రాశిలో కానీ రవి కుజ చంద్ర గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఆయా నక్షత్రాల్లో వారే స్వనక్షత్రంలో ఉంటే ఇది వర్తించదు. రవిగ్రహ నక్షత్రంలో రవిగ్రహం తప్ప వేరే ఏ గ్రహాలున్నా రవి వెళ్ళి మిథున కన్యల్లో ఉండాలి. శ్రవణ నక్షత్రంలో చంద్రుడు తప్ప వేరే ఏ గ్రహం ఉన్నా చంద్రుడు వెళ్ళి మిథున కన్యల్లో ఉండాలి. ధనిష్ట నక్షత్రంలో కుజుడు తప్ప వేరే ఏ గ్రహం ఉన్నా కుజుడు వెళ్ళి మిథున కన్యల్లో ఉండాలి. ఉన్నప్పుడు మంచి ఉద్యోగము, పదవి, రాజయోగము, కీర్తి ప్రతిష్టలు అన్నీ కలిగి ఉంటాయి. ఒకవేళ మీకు కానీ ఇలా ఉంటే కామెంట్ చేయండి. అట్లాగే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్ కోసం ఈ మధ్య అడుగుతున్న ప్రశ్న, గవర్నమెంట్ జాబ్ రావాలంటే అండి రవిగ్రహం చాలా ప్రధానం. అందులో కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ జాబ్స్, సెకండ్ కేటగిరీ జాబ్స్, థర్డ్, ఇట్లా కేటగిరీస్ ఉంటాయి కూడా. అంటే హెడ్ నుంచి ప్యూన్ వరకు ఏదైనా గవర్నమెంట్ జాబే. ఇది రవిగ్రహాన్ని అనుసరించి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వృశ్చిక లగ్న జాతకులకి రవి దశమాధిపతి. అట్లాగే తులా లగ్న జాతకులకి చంద్రుడు
దశమాధిపతి. వీరికి వేరే ఆధిపత్యం రాలేదు కాబట్టి ఈ 2 లగ్నాలకి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ అనేది బాగుంటుంది. ఈ రవి కానీ చంద్రుడు కానీ దిగ్బలంలో ఉన్న రవి గ్రహం ఇలాగా ఉపచయాల్లో ఉన్న మంచి అనుకూలం ఉంటుంది. రవిగ్రహం ప్లస్ లగ్నాధిపతి కలిసి ఉన్న వీరు 100% గవర్నమెంట్ జాబ్ చేస్తారు. రవి నక్షత్రంలో మీ దశమాధిపతి ఉన్న గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. సింహరాశిలో మీ 10th లార్డ్ ఉన్న ఉంటుంది. సింహరాశి అట్లాగే రవిగ్రహం ప్లస్ మీ దశమాధిపతి కలిసి ఉన్న బలం ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్ అనే దానికి చాలా రకాల జాబ్స్ ఉంటాయండి. ఇందాక చెప్పినట్టే పై అధికారి నుంచి కింద ప్యూన్ వరకు గవర్నమెంట్ జాబే అనుకుంటాం. దానికి రవే కారకుడు. రవిగ్రహం మీకు శుభుడయ్యి రవిగ్రహం ఉపచయ స్థానాల్లో ఉంటే 100% బాగుంటుంది. ఇప్పుడు సింహరాశి 3వ రాశిగా ఏ రాశికి వస్తుందండి? వృషభం, మిథునం, కర్కాటకం. మిథునం, కర్కాటకం, సింహం. మిథున లగ్నానికి సింహం 3వ రాశి. అందులో కానీ రవిగ్రహం ఉన్నట్లయితే 100% గవర్నమెంట్ జాబ్ వర్తిస్తుంది. ఇలాగా తీసుకోండి. ఉపచయ స్థానంలో రవిగ్రహం ఉండి అది సింహరాశి అయితే 100% వర్తిస్తుంది. అంచేత గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే దానికి మ్యాక్సిమం రవిగ్రహం ద్వారానే ఉంటుంది. రవిగ్రహం బలంగా ఉన్నారనుకోండి 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అందులో కేటగిరీస్ అనేది రవిగ్రహం ఎంత బలంగా ఉన్నారనే దానికి, అట్లాగే దశమాధిపతి ఎంత బలంగా ఉన్నారు దానికి ఇది వర్తిస్తుంది. అలాగే దశమంలో ఏదైనా గ్రహాలు ఉండి అవి జన్మలగ్నానికి ఏ భావాధిపతిలో చూసుకుంటే దాన్ని బట్టి కూడా జాబ్ అనేది నిర్ణయించుకోవచ్చు. అందుకనే ఈరోజు ఉద్యోగం, పదవి, రాజయోగం, కీర్తి ప్రతిష్టలు అనే దానికి డైరెక్ట్గా మకర రాశికి, మిథున, కన్య రాశులకి సంబంధం తీసుకున్నాం. ఎందుకంటే మనకి కాలపురుష కుండల చక్రంలో ప్రతి భావానికి కారకులు ఉన్నారండి. మేష లగ్నం కాబట్టి, మేషం మొదటి రాశి కాబట్టి రవి అవుతారు. వృషభ, సింహ, ధనస్సు, కుంభ ఇవి ఈ రాశులకి గురుడు కారకుడు. మకర రాశికి బుధగ్రహం, తులారాశికి శుక్రగ్రహం కారకుడే. కర్కాటక రాశికి చంద్రుడే కారకుడు. వృశ్చిక, మీనరాశులు అష్టమ వ్యయాలు కాబట్టి శని భగవానుడు కారకుడు. ఇలాగా కాలపురుష కుండల చక్రంలో కారక స్థానాలు తీసుకుంటే అక్కడి నుండి మనం డైరెక్ట్గా గ్రహాలని లెక్కించి తెలుసుకోవచ్చు. గ్రహాలని లెక్కించి తీసుకోవచ్చు. అందుచేత కాలపురుష కుండల చక్రంలో డైరెక్ట్గా
కొన్ని గ్రహాలకి వాళ్ళ రాశులే కారకత్వాలు వచ్చాయి. ఎలాగా చూడండి, కారకుడు. ఓకే, 4వ కారకుడు ఎవరు? చంద్రుడు. మరి ఈయనకి కర్కాటక రాశి స్వరాశి. చంద్రుడు అతి బలవంతుడు. నెక్స్ట్ 7వ రాశి శుక్రుడు కారకుడే, తులారాశి. చంద్రుడు శుక్రుడు డైరెక్ట్గా వీళ్ళకి కారక స్థానాలు వచ్చాయి. తర్వాత గురుడికి 9 ధనస్సు. గురుగ్రహానికి ఈయనకి స్వరాశే కారక రాశి వచ్చింది. ఎన్ని గ్రహాలకు వచ్చాయండి? చంద్రుడు, శుక్రగ్రహం, గురుగ్రహానికి డైరెక్ట్గా కారక స్థానాలు తన సొంత రాశులే కారక స్థానాలు వచ్చాయి. ఇవి అత్యుత్తమమైన రాశులు. చూడండి, కర్కాటక రాశిలో జన్మించిన వారు, తులారాశిలో జన్మించిన వారు, ధనుస్సు రాశిలో జన్మించిన వారు సర్వస్వతంత్రులుగా జీవిస్తారు. ఇలా కానీ మీకు కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ జీవితం ఎట్లా ఉంటే, అంటే కారక స్థానాలకి తన సొంత రాశులే కారకులయ్యారు. మకర కుంభాలకి మకరానికి బుధుడయ్యాడు, కుంభానికి శని రాశి అయినప్పటికీ దాని కారకుడు గురుడు గ్రహం అయ్యారు. నెక్స్ట్ తులారాశి సొంత రాశి కారకుడే శుక్రుడు. కర్కాటక రాశి సొంత రాశి కారకుడే చంద్రుడు. గురుడు కాలపురుష కుండలి చక్రానికి ధనుస్సు రాశి 9వ రాశి కారకుడు గురుడే. అందుకే ధనస్సు, కర్కాటకం, తుల అత్యంత ఉత్తమమైన రాశులు ఇవి. ఇట్లాగే ప్రతి గ్రహానికి కూడా మీరు కారకస్థానాలు, గ్రహాలు, నక్షత్రాలు తీసుకోండి. డైరెక్ట్గా మీ జాతకం మీకే అర్థమైపోతుంది. చిన్న ఉదాహరణ ఇచ్చాను కదా, కుంభలగ్న జాతకులు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో శని ఉన్నారు. మరి చంద్రుడు వెళ్ళి మిథున రాశిలో ఉన్నారు. వీరు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. అందుచేత మీ జాతకాల్లో కానీ ఇట్లా ఉంటే కామెంట్ చేయండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.